హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఇండైజెషన్ అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. జనరల్గా ఇప్పుడు అందరిలో కనబడేది ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కనబడుతుంది. అండ్ నెక్స్ట్ ఇండైజెషన్ అనేది ఫుడ్ వల్ల, సరిగా డైట్ చేయకపోవడం వల్ల, జంక్ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల మనకి ఇండైజెషన్ అనేది కనబడుతుంది అనమాట. వీటి వలన మనం ఎలా మన లైఫ్ స్టైల్ని మార్చుకోవచ్చు, నెక్స్ట్ మెడికేషన్ ఏదైతే వాడితే కరెక్ట్గా ఉంటుంది అనేది నేను మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసరికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం గురించి చూద్దాము. సారీ, చెరక్ కంపెనీలో ఆల్సారిక్స్ అని చెప్పి ట్యాబ్లెట్స్ ఉంటాయి ఫర్ హైపర్ యాసిడిటీ, గ్యాస్ట్రిక్, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఈ ట్యాబ్లెట్ బాగా పనిచేస్తుంది. ఆల్సారిక్స్ ట్యాబ్లెట్స్ ఇవి వచ్చేసరికి 60 ట్యాబ్లెట్స్ వస్తాయి. మార్నింగ్, ఆఫ్టర్నూన్ విత్ ఫుడ్ తినే ముందు వేసుకుంటే చాలా బాగా యాసిడ్ రిఫ్లెక్షన్స్ అనేవి రాకుండా ఉండడానికి కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ హైపర్ యాసిడిటీ, మనకి పుల్లటి తేన్పులు, కడుపులో మంట, తిన్న తర్వాత ఇక్కడ ఛాతీ దగ్గర మంట, ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏంటంటే మన్ఫర్ అనే కంపెనీలో కామధూధర స్మృత్యయుక్త అని చెప్పి ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఇవి కూడా యూజ్ చేయొచ్చు ఫర్ సివియర్ గ్యాస్ట్రిక్ అనమాట. సివియర్ గ్యాస్ట్రిక్ కోసం ఇది యూజ్ చేయొచ్చు. ఓకేనా? సివియర్ గ్యాస్ట్రిక్ పెయిన్స్కి, హైపర్ యాసిడిటీకి ముత్యయుక్త అని ఉంటుంది, అది మెయిన్. ఓకేనా? దీనిలోనే సాధారణ అని ఉంటుంది, కామధూధర సాధారణ అనేది. ఇదేంటంటే ప్లెయిన్ యాసిడిటీ, జస్ట్ యాసిడిటీ వచ్చింది, యాసిడిటీ రిఫ్లెక్షన్స్ వస్తున్నాయి అన్నప్పుడు, గ్యాస్ మనకి కింద నుంచి గ్యాస్ వెళ్తుంది అన్నప్పుడు ఇట్లాంటి ట్యాబ్లెట్స్ వేసుకుంటే కంట్రోల్ అవుతుంది అనమాట. ఇది ఒక విధంగా. నెక్స్ట్ నామ్లా అని చెప్పి ప్రొప్రైటరీ మెడిసిన్, ఇది ఓన్లీ మన్ఫర్ కంపెనీలో మాత్రమే దొరుకుతుంది ఫర్ యాసిడిటీ అండ్ గ్యాస్ ట్రబుల్. నామ్లా అని చెప్పి ట్యాబ్లెట్ ఉంటుంది, ఇది కూడా బాగా పనిచేస్తుంది గ్యాస్ట్రిక్కి. ఈ ట్యాబ్లెట్ వచ్చేసరికి మనకి 60 ట్యాబ్లెట్స్ ఉంటాయి. జస్ట్ లైక్ మనం ఫుడ్కి ముందు ప్రిఫర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి ఆ తర్వాత వచ్చే యాసిడ్ రిఫ్లెక్షన్స్ లాంటివి ఇట్లాంటివి ఏం పని చేయకోకుండా హ్యాపీగా మనం ఫుడ్ తీసుకునే విధంగా హ్యాపీగా ఉంటుంది. గ్యాస్ట్రిక్ రిఫ్లెక్షన్స్ రాకుండా, ఇబ్బంది పడకుండా ఉండడానికి బాగుంటుంది. నెక్స్ట్ టాపిక్ వస్తే ఇండైజెషన్. అసలు మనం ఫుడ్ తీసుకున్నది సరిగా డైజెస్ట్ అయితే మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఉండదు. మనకి ఇన్బిల్ట్గా ఉన్న మెషినరీ సరిగా పనిచేయకపోతే మనం ఖచ్చితంగా బయట నుంచి మెడికేషన్ తీసుకోకపోతే మన బాడీ సెట్ అవ్వదు, గ్యాస్ పెరుగుతుంది, తద్వారా ఆర్థరైటిస్ పెయిన్స్ వస్తాయి, గ్యాస్ పట్టేస్తుంది, హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తీవ్రంగా ఉంటాయి. ఓకేనా? ఇది వచ్చేసరికి ఫర్ డైజెషన్ మన్ఫర్ కంపెనీలో డైజిటాల్ అని చెప్పి సిరప్ ఉంటుంది, డైజిటాల్ ఫర్ డైజెషన్ అనమాట. ఈ సిరప్ ఉంటుంది. ఇది వచ్చేసరికి మీకు 200 mlలో వస్తుంది అవైలబిలిటీ. మార్నింగ్ 10 ml, ఈవినింగ్ 10 ml బిఫోర్ ఫుడ్ వేసుకున్నా, ఆఫ్టర్ ఫుడ్ వేసుకున్నా మీకు ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది ఇది డైజిటాల్ సిరప్. నెక్స్ట్ కార్మిక్స్ అని చెప్పి ట్యాబ్లెట్స్ ఉంటాయి, ఇది కూడా అంతే, మన్ఫర్ కంపెనీకి సంబంధించిన ప్రొప్రైటరీ మెడిసిన్. కార్మిక్స్ ఫర్ గ్యాస్ట్రిక్ అండ్ ఇండైజెషన్, ఆకలి వేయడానికి, మనకి ఫుడ్ తినాలి, ఫుడ్ క్రాంప్స్ పెరగడానికి బాగా యూజ్ అవుతుంది ఇది కార్మిక్స్ ట్యాబ్లెట్. నెక్స్ట్ ఎలార్సిన్ అనే కంపెనీలో ఫోర్టేజ్ అని చెప్పి ట్యాబ్లెట్ ఉంటుంది. ఫోర్టేజ్ చూసుకోండి, ఫోర్టేజ్ 100 ట్యాబ్లెట్స్ వస్తాయి ఫర్ ఇండైజెషన్ అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్కి. ఎక్సలెంట్ మెడికేషన్ ఎలార్సిన్ కంపెనీ నుంచి. ఎలార్సిన్ కంపెనీకి సంబంధించిన ప్రొప్రైటరీ మెడిసిన్స్ అన్నీ కూడా బాగా పనిచేస్తాయి, మన్ఫర్ ప్రొడక్ట్స్తో సమానంగా పనిచేస్తాయి ఇవి. ఎందుకంటే కస్టమర్ రివ్యూస్ని బట్టి, వాళ్ళు వాడిన విధానాన్ని బట్టి, వాళ్ళు ఇచ్చిన రివ్యూస్ని బేస్ చేసుకొని, డాక్టర్స్ రాసిన ప్రిస్క్రిప్షన్ బేస్ చేసుకొని నేను ఇట్లాంటి వీడియోస్ చేస్తున్నాను. ప్లీజ్ ఎవరు కూడా తప్పుగా తీసుకోవద్దు. మెడికేషన్ వాడాల్సిందే అని ఖచ్చితంగా చెప్పను, కాకపోతే నేను మీకు తెలిసిన న్యాచురల్ రెమెడీస్ ఏమన్నా సరే మీరు యూస్ చేసుకోవచ్చు. అవి అవ్వట్లేదు, మేము సివియారిటీగా ఉంది, మా వల్ల కావట్లేదు అన్నప్పుడు ప్లీజ్ కన్సల్ట్ ఏ డాక్టర్ అండ్ టేక్ సమ్ ప్రాపర్ మెడికేషన్ కూడా ఈ ఆయుర్వేదిక్లో ఏంటంటే ఒకసారి వాడంగానే తగ్గదండి. త్రూఅవుట్ ఒక 6 months అయినా సరే కంటిన్యూస్గా మీరు వాడుకోవాలి. గ్యాస్ట్రిక్ అయినా అవ్వండి, మీకు ప్రోస్టేట్ అయినా అవనివ్వండి, ఎటువంటి ప్రాబ్లంకైనా సరే ఆయుర్వేదిక్లో మెడికేషన్ ఉంటుంది. మీరేం చేయాలంటే ఒక 6 months కంటిన్యూస్గా వాడుకోవాలి. 6 months వాడిన తర్వాత మీకు రిజల్ట్ అనేది క్లియర్గా కనబడుతుంది. అంటే ఆ ప్రాబ్లం పూర్తిగా క్యూర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా?
మీరు ఒక రోజు 2 రోజులు వాడేసి మాకు తగ్గలేదు, మాకు అవ్వలేదు అని అనుకుంటే మాత్రం అది ఏం చేయలేం దాన్ని. సో మీరు కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నేను ఏదో తప్పుగా చెప్తాను అనుకోవద్దు. మీకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకేమైనా కావాలంటే ప్లీజ్ కామెంట్స్ చేయండి. నేను ఖచ్చితంగా దానికి సంబంధించిన ప్రొడక్ట్స్, మెడికేషన్స్ ఎక్కడున్నాయో వెతికి మరీ తీసి మీకు వీడియో తీసి పెడతాను. మీరు కూడా ప్రాపర్ మెడికేషన్ యూజ్ చేయొచ్చు, హెల్తీగా ఉండొచ్చు. ఓకేనా? ప్లీజ్ ఇటువంటి వీడియోలు చాలా వస్తుంటాయి. మీరు కేర్ తీసుకున్నా తీసుకోకపోయినా పర్లేదు, కానీ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఇప్పటివరకు చూస్తున్న వాళ్ళందరూ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మెడిసినల్ ఇన్ఫర్మేషన్ చెప్పాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను, నాకైతే టైం దొరకట్లేదు. ఇప్పుడు ఏదో ఈరోజు సండే కాబట్టి ఖాళీగా ఉన్నాను, దొరికిందని చెప్పి ఏదో కొంచెం చెప్తున్నాను. ప్లీజ్ ఇటువంటి వీడియోల గురించి ఏం తప్పుగా అనుకోవద్దు, ఈ పని పాట లేకుండా తీస్తున్నాను అనుకోవద్దు. ప్లీజ్ నేనున్న ఫీల్డ్లో 10 మందికి ఉపయోగపడే విధంగా ఏమున్నాయి ఏంటి అనేది తీసి చేయాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు యూజ్ అయితే, మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీరు మీ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అలానే మీకు ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ కామెంట్స్ పెట్టండి. ఓకేనా? కామెంట్స్ పెట్టండి, అడగండి, నేను మీకు ఆ వీడియో చేసిస్తాను. ఇలాంటి రోజు వీడియోస్ ఏదో ఒకటి కంటెంట్తో మీకు అప్లోడ్ చేసి కొత్తగా ఇస్తూ ఉంటాను సార్. ప్రతిరోజు ఒక ప్రాబ్లం గురించి నేను అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఉంటాను, బాయ్.